మీరు జస్ట్ రిలాక్స్‌గా కూర్చోండి. పక్కోళ్ళతోని ఎవరితోని మాట్లాడొద్దు. ఏది ఎగ్జామ్‌కు ముందు హాఫ్ అన్ అవర్ ముందు. ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత ఎలాగో క్వెషన్ పేపర్ ఇచ్చిన తర్వాత మనకు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు గానీ, ఎగ్జామ్‌కు ముందు ఎవరితోని మాట్లాడొద్దు. ఎగ్జామ్ 10 నిమిషాల ముందు వరకు కూడా చాలామంది చదువుతుంటారండి. ఇది కూడా తప్పే. నేను చాలామందిని చూస్తుంటాను. బైక్ మీద వెళ్తూ చదువుతుంటారు. వెనక తర్వాత నెక్స్ట్ ట్రావెల్ చేస్తూ చదువుతుంటారు. బస్సులో చదువుతుంటారు. గేట్ దాకా చదువుతుంటారు. ఇవన్నీ ఒత్తిడిని పెంచే మార్గాలే. ఇంకా ప్రెషర్ అవుతూ ఉంటుంది. ఒక 15-20 నిమిషాల ముందు, హాఫ్ అన్ అవర్ ముందు లేదా 1 అవర్ ముందు చదవడం ఆపేయండి పూర్తిగా. మీకు ఎంత చదివారో అది కాన్ఫిడెంట్గా చదివారు. మీరు డెఫినెట్గా బాగా రాస్తారు. అంతేగాని ఎగ్జామినేషన్ గేటు ముందు వరకులా వెళ్ళి చదువుకుంటూ పడేస్తారు. దానివల్ల కూడా మీకు టెన్షన్ పెరుగుతుంది. ఓకే, మీకు బాగానే ఉంటుంది. మీకు ఆ టైంలో సార్ కొత్త క్వశ్చన్ చదువుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ పెరుగుతుందండి బాగా. సో కాబట్టి ఎగ్జామ్లో బాగా రాయాలి అంటే, ఎగ్జామ్ భయాన్ని తగ్గించుకోవాలంటే మీరు ఏం చేయాలి అంటే, ఎగ్జామ్స్కు ఒక 45 మినిట్స్ ముందే ఏమీ చదవద్దు. మళ్ళీ ప్లస్ రెండవది ఏంటి అంటే, మంచి ఆహారం తిని ఎగ్జామ్కి వెళ్ళండి. ఆకలి అవుతుంటుంది, బ్రెయిన్కు గ్లూకోజ్ అందరు, ఎగ్జామ్ ఎలా రాస్తారు? ఇవన్నీ దేనికి పనిచేస్తాయంటే, ఎగ్జామ్ ఫియర్ని తగ్గించుకోవడానికి పనిచేస్తాయి. ఎగ్జామ్కు ముందు ఫియర్ని అంటే భయాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఒక 15 డేస్ 20 డేస్కి ముందు, ఇంతకుముందు చెప్పిందంతా కూడా ఎగ్జామినేషన్కు 15-20 డేస్ ముందు భయాన్ని ఎలా తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చెబుతున్నటువంటిది ఎగ్జామ్ హాల్లో లేదా ఎగ్జామ్కి ఒక 1-1.5 అవర్ ముందు వచ్చేటటువంటి భయాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇలా రెండవది ఏంటి అంటే, ముందుగానే మీకు ఎగ్జామ్ హాల్ ఎక్కడుందో ముందుగానే చూసుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత రావడము, ఎగ్జాము హాలు దొరక్క లేదా ప్లేస్ దొరక్క టెన్షన్ పడము, ఇవన్నిటి వల్ల కూడా డెఫినెట్గా మీరు ఎగ్జామ్ రాసేటటువంటి ఆ ప్రభావం తగ్గుతుందండి. అంటే ఎగ్జామ్ రాయడంలో నెగటివ్ ప్రభావం కనబడుతుంది. అంటే మార్కులు సరిగా సాధించలేకపోతారు. కాబట్టి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ముందుకు మీకు ఇచ్చినవన్నీ పూర్తి చేసుకోండి. మీకు కేటాయించిన సీట్లో కూర్చోండి. చాలామంది ఇది కూడా గమనించామండి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆదరాబాదరా వచ్చి సీట్ ఎక్కడుందో తెలియదు, వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎక్కడుందో తెలియదు. సో అది వెతుక్కోవడానికే 10-15 నిమిషాలు పోతుంది. అంటే మీరు ఎగ్జామ్లో 15 నిమిషాలు వేస్ట్ చేసేస్తారు. ఇలాంటి తప్పులు చేయొద్దు. ముందుగానే మీ సీటును వెతుక్కోండి, అక్కడ కూర్చోండి. దీనివల్ల మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వెంటనే స్టార్ట్ చేయొచ్చు. అంటే మీరు రాయడం స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఏమవుతుంది అంటే, 15 నిమిషాలు లేట్ వచ్చారు, ఆన్సర్ షీట్ తీసుకొని ఇవన్నీ తీసుకొని మీరు స్టార్ట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే, ఎగ్జామ్ అంటే బాగా ఫియర్ అయిపోతుందండి. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ బాగా నేను చెప్పిన విషయాలన్నీ బాగా చదువుకొని అన్ని బాగా విని మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ ఫియర్ అంటే పరీక్షలంటే భయాన్ని తగ్గించుకోగలుగుతారు.